వెళ్తూ 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 రౌడీలు వచ్చారు. ఆ తర్వాత మనల్ని చంపాలనుకున్నారు. అప్పుడు డాడీ వచ్చారు, డాడీని పొడి చేశారు. డాడీ అక్కడికి ఎందుకు వచ్చారు? అసలు మనకేం చెప్పాలనుకున్నారు? బాలగారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే ముందు మీరు ఆ రిజిస్టర్ ఆఫీసర్ని ఆ ఇంటి దగ్గర చూశారు కదా, ఆ ఇల్లు మీకు గుర్తుందా? గుర్తుంది. ఆయన నాకు బాగా తెలుసు. ఆయన నాతో మాట్లాడారు. ఆయన ఇల్లు కూడా నాకు తెలుసు. అయితే మనం అక్కడికి వెళ్దాం. ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు మీ తాతగారిని 3 సంవత్సరాల క్రితం ఎప్పుడు కలిశారు, ఏ సందర్భంలో కలిశారు, అసలు ఏం జరిగిందో మనం ఆయన్ని అడిగి తెలుసుకుందామా? అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాని ద్వారా ఆ రోజు మీ తాతయ్య గారిని చంపిందెవరో, మావయ్య గారి మీద అటాక్ చేసింది ఎవరో అన్ని తెలుస్తాయి. యశోదా, వస్తున్నానత్తయ్య. యశోదా, కన్నయ్యకి మందులు వేసే టైం అయింది కదా, వెళ్ళి కన్నయ్యని పిలుచుకురా. అలాగే అత్తయ్య. బాలా, నానా బాలా, నానా బాలా ఎక్కడికి వెళ్ళుంటాడో? అత్తయ్యకి ఈ విషయం చెప్పాలి. అత్తయ్య, అత్తయ్య, ఏంటి, ఏమైంది యశోదా? బాలా రూమ్ లో లేడత్తయ్య. రూమ్లో లేడా? బాలా బయటకు వెళ్ళిన విషయం మీకేమైనా చెప్పాడా అత్తయ్య? నాకేం చెప్పలేదే. ఆనంద్, ఆనంద్, ఏంటి నాన్నమ్మా? కన్నయ్య ఇంట్లో లేడంట. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, నీతో ఏమైనా చెప్పాడా? లేదు నాన్నమ్మా. అత్తయ్య, మా అక్క కూడా ఇంట్లో లేదు. నీకేమైనా చెప్పి వెళ్ళిందా? బావుందమ్మా. ముక్కెక్కడ అంటే ఇలా గుండ్రంగా తిప్పి చూపించినట్టు అందరూ భలే అడుగుతున్నారు. మీ అక్క ఎక్కడికి వెళ్తుందో, ఏమేమి ఘనకార్యాలు చేస్తోందో అన్నీ చెప్పి బొట్టు పెట్టి వెళ్తుందా? బాల లేడంటే మీ అక్క ఎక్కడికో తీసుకెళ్ళినట్టే కదా. ఏంటి, త్రిపుర కన్నయ్యని బయటికి తీసుకెళ్ళిందా? ఖచ్చితంగా తీసుకెళ్లి ఉంటుంది. ఎందుకు తీసుకెళ్లదు? ఆవిడ తీసుకెళ్లిన ప్రతిసారి ఇంటి మీదకి ఏదో ఒక ఉపద్రవం వచ్చి పడుతూనే ఉంటుంది. అలా ఏం జరగదు మావయ్య. మా అక్క బావగారిని ఇబ్బంది పెట్టే పనేమీ చేయదు. నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. సరేలే. ఆయనే ఫోన్ చేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్తానని చెప్పారంట. చూసారత్తయ్య, మొన్న కూడా అదే రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళుతూ బావగారిని పొడి చేసిందిగా.
అమ్మో ఇప్పుడేం కొత్త నాటకాలు ఆడుతోందో. అయ్యో మన బాలని ఏం చేయబోతోందో ఏమో అత్తయ్య. అమ్మో ఓర్ దేవుడా, బావుగారికి పట్టిన గతే మన బాలకి పడుతుందత్తయ్యా. అయ్యో, అత్తయ్య నానమ్మ అత్తయ్య అత్తయ్య ఏమైందత్తయ్య? అయ్యో అత్తయ్య. అత్తయ్య గారు, మీరిలా మాట్లాడటం కరెక్ట్ కాదు. హా? నేనా? మా అక్కకి బావగారు సొంత భర్త. అయినా మీరెలా పదే పదే మా అక్కే నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు? గాయత్రి, నువ్వు ఆపుతావా? అయ్యయ్యయ్యో, ఇప్పుడు బాల పరిస్థితి ఏంటో. ఏం జరుగుతుందో ఏమిటో. అయ్యో అత్తయ్య బాలాకేం కాదు, ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరేం కంగారు పడకండి. నేను వెళ్ళి బాలాని తీసుకొని వస్తా. సరే బుస్సు, జాగ్రత్త.